నమస్కారం. ప్రైమ్ 9కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్పై ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉండబోతోందా? రాబోయే 3 నెలల్లో రాష్ట్రంలో 40% వరకు లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందా? ఇప్పటికే 5 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయా? మరి వరి, పత్తి పంటపై దీని ప్రభావం ఎంత ఉంటుంది? వాతావరణ పరిస్థితులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో అధికారులు వెల్లడించిన కీలక వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఎల్నినో ప్రభావంతో దేశంలోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాల కొరత కనిపిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందస్తు చర్యలపై దృష్టి పెట్టింది. ఎల్నినో కారణంగా ఏర్పడుతున్న వాతావరణ మార్పులు, వ్యవసాయ రంగంపై పడే ప్రభావం, రైతులకు అందించాల్సిన సహాయం వంటి అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయ, జలవనరులు, వాతావరణం తదితర శాఖల అధికారులు రాష్ట్రంలోని తాజా పరిస్థితులను ముఖ్యమంత్రికి వివరించారు. అధికారుల అంచనాల ప్రకారం జూన్ నుంచి నవంబర్ వరకు ఆంధ్రప్రదేశ్లో సాధారణంగా 844 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితిలో కేవలం 551 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఒక్క జూలై నెలలోనే రాష్ట్రంలో 69% లోటు వర్షపాతం నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. రాబోయే 3 నెలల్లో సగటున 35 నుంచి 40% వరకు వర్షపాతం లోటు ఉండవచ్చునని అంచనా వేశారు. ఎల్నినో ప్రభావంతో వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, కృష్ణా జిల్లా, అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలు, అలాగే ప్రకాశం జిల్లాలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. వర్షాలు తగ్గితే వ్యవసాయ రంగంపై ప్రత్యక్ష ప్రభావం పడే ప్రమాదం ఉంది. ముఖ్యంగా 1.07 లక్షల హెక్టార్లో సాగవుతున్న వరి, 2.78 లక్షల హెక్టార్లో సాగవుతున్న పత్తి పంటలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాభావ ముప్పు ఎక్కువగా ఉన్న 122 మండలాలను హై రిస్క్ ప్రాంతాలుగా గుర్తించినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ పరిస్థితిలో పంటలను కాపాడేందుకు ప్రత్యామ్నాయ ప్రణాళికలను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. హై రిస్క్ మండలాల్లో అందుబాటులో ఉన్న బోర్లు, ఇతర భూగర్భ జలవనరుల ఆధారంగా పంటలకు నీరందించే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. అయితే భూగర్భ జలాలపై అదనపు ఒత్తిడి పడకుండా స్థానిక పరిస్థితులకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని అధికారులకు స్పష్టం చేసినట్లు సమాచారం. నీటి వినియోగం ఎక్కువగా ఉండే వరి పంటకు బదులుగా తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఆయా ప్రాంతాల్లోని నేల స్వభావం, నీటి లభ్యత, వాతావరణ పరిస్థితులను పరిశీలించి రైతులకు అనువైన పంటలను సూచించాలని చెప్పారు. ఆగస్టు 3 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వర్షపాతం లోటు, ప్రత్యామ్నాయ పంటలు, నీటి నిర్వహణ, పంటల రక్షణ చర్యలపై వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు వివరించనున్నారు. మరోవైపు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనతో పాటు వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాలకు సంబంధించిన నమోదు ప్రక్రియను జూలై 31 వరకు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అర్హులైన రైతులందరూ గడువు ముగిసేలోగా పంటల బీమా నమోదు పూర్తి చేసుకునేలా గ్రామస్థాయిలో అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి సూచించారు. బీమా పథకాల వివరాలను రైతులకు సులభంగా అర్థమయ్యే విధంగా తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. వర్షాభావ పరిస్థితులను ముందుగానే గుర్తించి పంట నష్టాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. వ్యవసాయ, జలవనరులు, రెవెన్యూ తదితర శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎం స్పష్టం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మొత్తానికి ఎల్నినో ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రాబోయే 3 నెలలు వ్యవసాయ రంగానికి అత్యంత కీలకంగా మారనున్నాయి. 122 హై రిస్క్ మండలాల్లో వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు ప్రారంభించింది ప్రభుత్వం. రైతులు కూడా వాతావరణ పరిస్థితులను గమనిస్తూ వ్యవసాయ అధికారుల సూచనల మేరకు పంటల ఎంపిక, నీటి వినియోగం, పంటల బీమా విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ఈ సమాచారంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని తాజా వార్తలు, విశ్లేషణ కోసం ప్రైమ్ 9ను ఫాలో అవ్వండి. ధన్యవాదాలు.